తన వార్షిక నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వార్షిక నివేదికను సమర్పించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు చెలామణిలో ఉన్నటువంటి కరెన్సీ నోట్లు అలాగే నాణ్యాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని రిలీజ్ చేసింది. మార్కెట్లో చెలామణిలో ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే గత సంవత్సరం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో 2000 రూపాయల నోటు చెలామణి నుంచి తొలగించే ప్రక్రియను మొదలుపెట్టింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చిన్న నివేదికలో మొత్తం 3.56 లక్షల కోట్లలో మార్చి 2025 నాటికి 98.2% బ్యాంకులకు తిరిగి వచ్చినట్టు తెలిపింది. ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ఈ నోట్లు చాలా తక్కువగా మిగిలిన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నోటు 50 రూపాయల నోటు. ఈ మధ్యకాలంలో మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి నోటు 500 నోటు అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం నోట్ల సంఖ్యలో 40.9% వాటా ఇది కలిగి ఉంది. ఇక మార్కెట్ వాటాలో ఈ నోటు మాత్రమే మొత్తంగా 86% కలిగి ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై 2 రూపాయలు, 5 రూపాయలు, 2000 నోట్లను ముద్రించబోము అని ప్రకటించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో కొత్త స్టాక్ ఇకపై మార్కెట్లోకి అయితే రాదు. ఇకపై దేశంలో ఈ 3 నోట్లను ముద్రించేది లేదు అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ప్రకటించింది.